नाजरीन अस्सलाम वालेकुम। आप देख रहे हैं पीस पब्लिक न्यूज़। आपका मेज़बान मोहम्मद यूनुस ताज। नाजरीन आज की తాజా खबर ये है తెలుగు వాళ్ళకి ఏం చెప్తారా బతుకమ్మ అనేది ఒక సాంప్రదాయం నుంచి వచ్చింది. ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరికీ గాంధీ భవన్ ఒక పుట్టినిల్లు లాంటిది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గాంధీ భవన్లో వేడుకలు చేసుకుంటుంది. అందరం కూడా హ్యాపీగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం. దీన్ని రాజకీయాలు చేయకండి. ఆడవాళ్ళు ఆడుకునే బతుకమ్మను కూడా రాజకీయాలు చేస్తే తాట తీస్తాం. అర్థమైందా? ఇవాళ అన్నలందరూ ముందుండి ఆడపడుచులను గౌరవిస్తున్నారు. ఆ గౌరవంతోనే ఆ సాంప్రదాయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. గౌరమ్మని మనము ప్రతి ఇంట్లో ఆడపిల్ల గౌరవిస్తుంది. ఒక దేవతలాగా మనము గౌరవిస్తాము. ఇంకొకటి ఏంటంటే పువ్వులనే మనం పూజిస్తున్నాం. మామూలుగా అయితే దేవునికి పూలతో పూజిస్తాము. పువ్వులనే మనం దేవుడిగా గౌరమ్మగా పూజించి అది చేస్తున్నామంటే మన సాంప్రదాయాలలో ఒక పెద్ద సాంప్రదాయం. ఇవాళ ఒక 300-400 సంవత్సరాల నుంచి బతుకమ్మ అనేది ఆనవాయితీకి వస్తుంది. ఎవడో ఇచ్చిన హక్కు కాదు, అది ఎవడో కాదు. దాన్ని మనం అందరం కూడా ప్రాచుర్యం ఇప్పుడు ఇంకా ముందు రాబోయే రోజులలో కూడా యువతకి ఈ బతుకమ్మ గురించి ఎక్కువ తెలియాల్సిన అవసరం ఉంది. మన పండుగని మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. పార్టీలలో రచ్చ చేయకుండా పార్టీల అతీతంగా కులాలకు అతీతంగా ఈ పండుగ జరుపుకోవాలి. ఈరోజు గాంధీ భవన్లో 3వ రోజు గల్ఫ్ భరోసా కమిటీ ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 170 మంది బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరు కుటుంబాలకి 5 లక్షలు ఇవ్వడం జరిగింది. సో గల్ఫ్ బాధితుల కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఈరోజు బతుకమ్మని సెలబ్రేట్ చేస్తున్నాము. అట్లాగే గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఉమెన్ సీనియర్ లీడర్స్, వివిధ పదవుల్లో ఉన్న లీడర్స్, సామాన్యమైన కార్యకర్తలు అందరూ స్త్రీలందరూ వచ్చి ఇక్కడ బతుకమ్మ సెలబ్రేట్ చేస్తున్నారు. గల్ఫ్ బాధితులకు ఇప్పటి వారికి ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఒక గల్ఫ్ భరోసా టీంను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి సపోర్ట్గా ఇక్కడ నుంచి మనము చేస్తున్నాము.